పరమాత్ముడికి నాకు అడుసులో ఉన్నా సుఖమే, కడిగినా సుఖమే, కడకపోయినా సుఖమే అంటే వాడు అడుసులో నిలబడి ఉండగలడు. అంతే కదండి. ఇప్పుడు చెప్పండి, ఇది సుఖమా దుఃఖమా అనేటువంటి జ్ఞానం మనకి ఎట్టొచ్చింది అంటే కర్మను లోకంలో కర్మఫలాశ్రయంగా చేస్తున్న వాళ్ళకి కర్మఫలాన్ని బట్టి కిం కర్మ, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ఎవరన్నా మీరు అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎందుకు అడుగుతారు? అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారండి, అయ్యా నేను ఈ పని చేయాలనుకుంటాను, చేయొచ్చంటారా చేయకూడదంటారా అని అడిగితే ఇప్పుడు చెప్తున్నాడు, ఇహలోకంలో ప్రయోజనం అయితే ధనంతో లెక్క వేస్తారు. ఈ పని చేయొచ్చా చేయకూడదా అంటే మీకు ఈ పని చేస్తే 50 కోట్లు వస్తుందండి, ఈ పని చేస్తే 2 కోట్లు వస్తుందండి, ఏ పని చేస్తారంటే నేను 50 కోట్లు వచ్చిందే చేస్తానంటాడు. అదే శాస్త్రం ఏమింది, నేహ అవిక్రమనాశోస్తి ప్రత్యవాయో విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహదో భయాత్. ఇహలోకంలో చేస్తున్న కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధన ప్రయోజనంతోనే చేయబడినవి. ఇహలోకంలో చేస్తున్న కర్మల యొక్క ప్రయోజనం ఏమిటి? మళ్ళీ పరగతి కలిగించనివి ఇహలోకంలో కొన్ని ఉంటాయి. పరగతి అంటే ఏంటి? మధ్యాహ్నం బాగా కష్టపడ్డారు, రాత్రి కష్టపడ్డారు, మంచం మీద పడుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? నిద్రపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరేం చేశారు? ఇంట్లో కూర్చుని చల్లటి గది పెట్టుకుని చీకటిగా చేసుకుని మంచి పరిమళమైనటువంటి గది ఉన్నప్పటికీ కూడా మీరు ఆ ఇంటి నుంచి వెళ్ళలేకుండా నిద్ర పట్టడం లేదు అని కూర్చుంటారు. అంటే ఏంటి? ఇహలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి చల్లటి గది సహాయపడటం లేదు, మెత్తటి పానుపు సహాయపడటం లేదు. పరలోకానికి వెళ్ళటానికి అంటే ఏమిటి? నాకు చెవులు వద్దు, కళ్ళు వద్దు, ఇంద్రియాలు వద్దు, ఏది వద్దు, నేను ప్రశాంతంగా నిద్రిస్తాను అన్నటువంటి కర్మకు అంతకు పూర్వం మీరు చేసినటువంటి కర్మ అడ్డంగా ఉందనుకోండి, అంటే పూర్వవృత్తి వశాత్తు పరవృత్తి నశించిపోతే అది అధర్మంగా పరిణమిస్తుంది. మనం ఈ ధర్మాన్ని చేయకూడదని వేదం చెప్పింది అనుకోండి, నిన్న ఒక మాట చెప్పి ఉండటం వల్ల ఈరోజు మీరు ఇక్కడి నుంచి కదలటానికి లేదని అనుకోండి. ఎవరన్నా నేను ఆ మాట మాట్లాడారు కాబట్టి ఇక్కడి నుంచి మీరు పోవటానికి లేదో వాడు పట్టుకుని ఉన్నాడు. జరుగుతుందా లేదా? విధంగా ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, ఎక్కడో ఫారిన్ కంట్రీ నుంచి వచ్చాడు, వాడు గమ్మని వచ్చి వెళ్ళిపోవచ్చు. వాడు స్టేట్మెంట్ ఇచ్చి వాడు ఫ్లైట్ ఎక్కుతున్నాడు. యూ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఎలివేషన్, సో యూ హ్యావ్ టు ఆన్సర్ ది ప్రాబ్లమ్ అండ్ దెన్ లీవ్. సో బికాస్ ఆఫ్ దిస్ టాకింగ్ ఆయన ఏదో మాట్లాడాడు, మాట్లాడినటువంటి పాపం వల్ల ఆయన ప్రశాంతంగా వేరే గ్రామానికి వెళ్ళవలసింది ఆ రోజు వెళ్ళలేకుండా నిర్బంధించబడ్డాడు. అదే చెప్తున్నాడు, నువ్వు మాట్లాడటం వల్ల నీ గతి నిరోధించబడుతుంది, నీ గతి వల్ల నీ మాటలు నిరోధించబడతాయి. ఈ విధంగా పరస్పర ఇంద్రియ విరోధాత్మకములైనటువంటి కర్మలను చేస్తున్నటువంటి జీవులు తమలో ఉన్నటువంటి శక్తిని తామే నశింపజేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఏమైంది? వీటన్నింటినీ అధర్మాలు. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ మాట్లాడేవాడికి నేను ఇప్పుడు మాట్లాడటం వల్ల రేపు నేను విమానం ఎక్కడేమో తెలుస్తావాడికి అది తెలియటం లేదు. అది తెలియకపోవడం చేత ఎవడో ఒకడు బుద్ధిమంతుడుగా ఉండి, నాయన నువ్వు ఈ మాట మాట్లాడద్దు, ఈ కర్మ చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, దాన్ని చూడొద్దు, ఇది వినొద్దు వేదం చెప్పటం వల్ల. అంటే ఏంటి? ఏ ధర్మాన్ని చేయటం వల్ల మీకు మీ యొక్క జీవేచ్ఛా ధర్మానికి అనుకూలమైనటువంటి ధర్మాలు మీకు ఏర్పడవో ఆ ధర్మాలని మీరు చేయకూడదని వేదం చెప్పడం. ఇవన్నీ మహాపురుషులైనటువంటి వాళ్ళు తపస్సు చేసి ఏ ధర్మాన్ని చేయొచ్చు, ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు, ఏది వినొచ్చు, ఏది వినకూడదు, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తే అధర్మము, విధర్మము, పాషండము, సుధర్మము ఇవన్నీ పంచవిధ ధర్మాలండి. అదే అంటే పరమాత్ముడు అదే కర్మలు ఏమిటి? కర్మ, అకర్మ, వికర్మ అని 3 కర్మలు. అకర్మ అంటే ఏంటి? వేదం చేయొద్దు అని చెప్పింది. కర్మ అంటే వేదం చేయమని చెప్పింది. వికర్మ అంటే స్పష్టంగా ఏం చెయ్యాలో చెప్పదు. వేదంలో దాని గురించి ప్రస్తావన లేదు, కానీ కర్మ ఉంది, చెయ్యాలో చేయకూడదు తెలియలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 3 స్థితుల్లో అదే భగవంతుడు ఉంటాడు. కిం కర్మ కర్మణి అకర్మయక్వశ్చేత్ అకర్మణిచ కర్మయ. చెయ్యకూడని వాటి యందు చెయ్యవలసిన ధర్మాన్ని, చెయ్యవలసిన వాటి యందు చెయ్యకూడని ధర్మాన్ని ఎవడు వెతుకుతూ ఉంటాడో వాడు మనకు తెలుసుకుంటాడు అని భగవంతుడు చెప్పాడు. అంటే ఇక్కడ ఇవన్నీ విషయాలు చెప్పడం వల్ల మనకి ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దేన్ని లక్షిస్తున్నారు? ఇహంలో ఉంటే అంటే బాగా యోచించండి. ఒకడు మంచం మీద పడుకున్నాడు, పడుకుని మంచి నిద్రలో ఉన్నాడు. 3 గంటలకి తట్టినట్టు లేచి కూర్చున్నాడు. మీరు పెట్టుకోండి. ఒకడు సింగపూర్కి వెళ్ళాడు. కరెక్ట్గా 2 రోజులు అయింది. 2 రోజులు అయిపోతుంది వాళ్ళు వచ్చారు, నీ వీసా టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలి.
సరే వెళ్ళకపోతే వాడు కొరడాతో కొడతారండి, ఏదో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు మీకు ఇక్కడ చెప్పాను, నిద్రలో మీరు ఇంకొక గంట సేపు ఎక్కువసేపు నిద్రపోతే ఏమైందండి అంటే, ఇది బ్రహ్మసూత్రం శంకర భగవత్పాదులు ప్రస్తావించారు. నిద్రలో ఉండటానికి జీవుడికి ఉండవలసిన శక్తి ఏంటి? నేను నిద్రించాలండి, నిద్రించాలంటే నా దగ్గర ఏదో ఉండాలి, అది ఉంటే కానీ ఆ లోకంలో ఉండలేదు. అదే రకంగా ఈ లోకంలో పిల్లవాడు రాత్రి చదువుకుందామని పుస్తకం పెట్టుకుంటే వాడు ఈ లోకంలో ఉండనివ్వకుండా వాడికి వద్దంటే నిద్ర వస్తుంది. వాడు రేపు పుస్తకాన్ని పరీక్ష రాద్దాము, రాత్రి చదివేసి బ్రహ్మాండంగా పరీక్ష రాస్తాము, చదివింది వచ్చేస్తా ఉంది, ఈ గంట సేపు చదివితే చాలు నేను పాస్ అయిపోతాను అనుకుని ఉన్నాడు. ఆ క్షణంలో వాడు కూర్చుని అట్లా ఉంటే వాడికి ఆ క్షణం నిద్ర పుచ్చుకొస్తుంది. అప్పుడు శంకర భగవత్పాదులు అన్నారు, ఇహలోకంలో ఉండటానికి జీవుడికి కావలసిన ద్రవ్యం ఏది, పరలోకంలో ఉండటానికి జీవుడికి కావలసిన ద్రవ్యం ఏది, పరం నుంచి ఇహలోకానికి కావలసిన ద్రవ్యం ఏది, ఇహం నుంచి పురానికి వెళ్ళటానికి కావలసిన ద్రవ్యం ఏది. దీన్నే భగవంతుడు త్రైవిద్యామాం పూతపాప యజ్ఞై ఇష్ట్వా స్వర్గతిం ప్రాప్తయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంది దివ్యాం దివిదేవభోగాం క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి. పరమాత్ముడు చెప్తున్నాడు అంటే ఏంటి, నిద్రపోతున్నటువంటి వాడు ఎట్లయితే నిద్రిద్దాం, కోటీశ్వరుడు అండి, అంటే మన వాళ్ళు ఎవరు ఒక 2 రోజులు కంటిన్యూస్గా నిద్రపోతే అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ పడుకుని ఏదో మనకు ప్రపంచం మునిగిపోతుంది అన్నట్టుగా 4 గంటలకి తట్టినట్టుగా లేపేస్తుంది. చూసారా ఒకడు నిద్ర కన్నా సుఖమే ఉందండి. అటువంటి నిద్రలో మనం ఉండలేకపోతున్నాం. అదే చెప్తున్నాడు పరమాత్ముడు, త్రైవిద్య మాం పూతపాప అంటే 3 విద్యల వల్ల లోకస్తులు ఇహం నుంచి పరానికి, పరం నుంచి ఇహానికి, ఇహంలో ఉండటము పరంలో ఉండటం అనేటువంటి 3 విద్యలను అభ్యసించారు. ఈ 3 విద్యలను అభ్యసించి సత్కర్మలు చేయటం వల్ల ఇహలోకంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఆలంబనగా పట్టుకుని పరలోకంకి వాళ్ళు వెళ్ళగలుగుతున్నాడు. ఆలంబన అంటే ఏంటి, నాకేం ఇబ్బంది లేదు, 2 రోజులు నిద్రపోయినా నాకు వేతనం అవసరం లేదు, శరీరానికి పోషణ జరిగిపోతుందనే భావన ఉంది. చూసారా ఒకడికి, ఆ భావన 1,00,000 కోట్లు ఉన్నవాడికి కూడా దొరకటం లేదు. ఇది మీకు బాగా తెలియాలి. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, డబ్బు వల్ల మనకు భావన దొరుకుతుంది అని అనుకుంటే కోటీశ్వరుడికి దొరికిపోయి ఉండాలి. కానీ 1,00,000 కోట్లు దొరికినటువంటి వాడికి కూడా నిద్ర పట్టకుండా వాడు వెంటనే లేచి ఏదో ప్రపంచం మునిగిపోతుందని నిద్రలేచేస్తున్నాడు. ఒకరికి 100 రూపాయలు కూలి వాడు ప్రశాంతంగా నిద్రపోయి వెంటనే నిద్రలేచేస్తున్నాడు. అదే భగవంతుడు ఏంటి, ఇప్పుడు మనకు ఉపనిషత్తుల్లో కానీ నకర్మణ ప్రజయాన ధనేన వాడు పరిశోధన చేశారు. కర్మ వల్లన, సంతానం వల్లన, ధనం వల్లన, లేకపోతే త్యాగం వల్లన నీకు అమృతత్వం వస్తుంది అని అడిగారు. అమృతత్వం అంటే ఏంటి చెప్పండి. ఈ శరీరాన్ని నేను పట్టుకుంటాను అని మీరు అనుకున్నారని అంటే, ఒక స్పోల్ని గట్టిగా పట్టుకోండి. మీరు పెద్ద స్తంభాన్ని నాటి మీ శక్తిని చూడండి, ఈ స్తంభాన్ని నేను గట్టిగా పట్టుకుంటాను అని మీరు అనుకున్నారు. అనుకుంటే ఎంతసేపు ఆ స్తంభాన్ని పట్టుకోగలరండి? మీరే అనుకున్నారు. సరే, ఒకడు ఏం చేశాడు, నల్లగా నూనె పోసాడండి దాని మీద. నూనె పోస్తూనే అయ్యో నూనె ఉంది, జారిపోతా ఉంది, నేను పట్టుకోలేకపోతున్నాను, పైన ఉన్నవాడు కిందకు వచ్చేసాడు. పైన పట్టుకుని కూర్చున్నవాడు కిందకు వచ్చాడు. సరే, ఇంకా అట్లే పట్టుకుని ఉన్నాడు. 4 చీమలు వదిలిపెట్టాడు. చీమలు కరుస్తుంది, నేను పట్టుకోలేకపోతున్నాను, వదిలిపెట్టేశాడు. చూడండి, మీ నియమం చెడిపోయింది. చూడండి, నేను దీన్ని పట్టుకుంటాను అన్న లక్ష్యాన్ని చీమల వల్ల లేకపోతే జిడ్డు వల్ల, మీ అశక్తత వల్ల మీరు వదిలిపెట్టేస్తూ ఉంటే ఈ శరీరాన్ని పట్టుకుంటాను అన్నటువంటి మీ సంకల్పం కూడా జారిపోతూ ఉంది అని పరమాత్మ. ఈ శరీరాన్ని మనం పట్టుకున్నాం. మనం పట్టుకున్నప్పుడు పరమాత్ముడు చీమల వలె శరీరంలో పీడ కలిగించడము, లేకపోతే దానికి దీనికి జిడ్డు కలిగించడము, ఇంట్లో బంధువులు స్నేహితులు విరక్తిగా ప్రవర్తించడము, మనం కోరినట్టు నడవకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. చూసారా, ఇవన్నీ జరిగినప్పుడు ఏమైంది, మనకు శరీరం పట్ల ద్వేషం కలిగి మనం శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. అంటే పరమాత్ముడు ఎంత ద్వేషవృత్తి చేత మనకు ద్వేషం కలిగించినా మనం పట్టుకున్న దాన్ని వదిలిపెట్టము అన్నటువంటి శక్తి కలిగినటువంటి వాడికి ఈ లోకంలో చెయ్యవలసిన పని లేదు అన్న కర్మ లేదు అన్నాడు. ఎందుకని, ఏ కర్మైనా కర్మఫలంతో కదా మనం లెక్క వేస్తున్నాం. ఈ కర్మ చేయొచ్చా చేయకూడదా అంటే, కర్మఫలం బాగుంది అంటే చేస్తాము, కర్మఫలం బాగలేదంటే చెయ్యమనేదే. మీరు ఎవరి దగ్గరైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి నాకు బాగుంటుందా చేయమంటారా అంటే వాడు అడుగుతాడు, నీకు డబ్బు కావాలా సుఖం కావాలా? ధనం వచ్చింది, ధనం వచ్చిన తర్వాత సుఖం దొరకదండి. దానికి ప్రమాణమేమి, ధనవంతులుగా ఉండి సుఖంగా ఉండనటువంటి వాళ్ళు ఉన్నారు, సుఖంగా ఉండి ధనం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లెక్క వేసేటప్పుడు ధనాన్ని లెక్క వేయాలా సుఖాన్ని లెక్క వేయాలా, అది పరమాత్మ.
పరమాత్మ. అంటే వాడు జాతకంలో లెక్క వేసేటప్పుడు సుఖం ఎట్ట లెక్క వేస్తారు? ఇప్పుడు చెప్తున్నాడు స్వేచ్ఛ. స్వర్గం అన్నాడు కదండి. స్వర్గం అంటే ఏంటండి మీకు? మామూలుగా స్వర్గం అంటే సంస్కృతం మాట అండి. స్వేన గమ్యతే ఇది స్వర్గ అన్నాడు. స్వేన గమ్యతే అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ కొంతమంది ఇక్కడ వచ్చున్నారు కదండి, వచ్చిన వాళ్ళందరూ మేమే వచ్చాము అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, నేను పంపేంత వరకు మీరు వెళ్ళరండి. ఈయన పిలిచాడు మనం వచ్చాము అని అనుకున్నారు అనుకోండి, ఇంకా వదలలేదే మనం వెళ్దాము అనుకుంటుంటారు. అంతే కదండి. గా అంటే వెళ్ళటం అండి. గా ఎక్కడ గా అనే మాట ఉంటుందో అది గమనక్రియ. ఇంతకుముందు చెప్పారు కదా కర్మలో. ఇప్పుడు మన గమనక్రియ స్వేచ్ఛగా చేశామా పరేచ్ఛగా చేశామా? ఇప్పుడు స్వర్గానికి వెళ్ళారు. స్వర్గం అయితే అది మనమే వెళ్ళి ఉంటాము. ప్లేస్ అదే. స్వర్గము నరకము చచ్చేవాడిని ఒకచోటే విచారిస్తారండి. చచ్చిన వాడు నేనే వెళ్తాను అనుకున్నటువంటి వాడిని విచారిస్తే వాడు ఇంద్రుడు అవుతున్నాడు. లేదు వాడు లాక్కొచ్చాడు అన్నవాడు విచారిస్తే వాడు ఎముడు అవుతున్నాడు అన్నాడు వేదం. వాడు ప్రత్యేకమైన దేవతలు కాదు, వాళ్ళే, ఇద్దరు వాళ్ళే. ఇప్పుడు ఏమైంది? నేనే వెళ్తాను అన్నారు అనుకోండి. ఇప్పుడు ఒకరు తీసుకొచ్చారండి, తీసుకొచ్చిన తర్వాత ఒక నియమం పెట్టుకుని పట్టుకొచ్చారు. ఆ పట్టుకొచ్చే నియమానికి అనుకూలంగా జరగలేదు అనుకోండి, నేను వెళ్తాను అంటూ ఉంటాడు. ఈ పట్టుకొచ్చినటువంటి వాడు ఉండు 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 అంటుంటాడు. అదే నియమం చూడండి. స్వేన గమ్యతే. మీరే వచ్చారా, ఎవరన్నా తీసుకువెళ్ళారా అని అడిగితే ఎవరో తీసుకువెళ్ళారంటే మాత్రము అది ఎప్పటికీ స్వర్గం కాదు అని. ఎందుకని? పదమే అది. స్వయం గచ్చతి స్వేన గమ్యతే. ఉత్పత్తి. నేనే వెళ్తాను అని అంటే అది స్వర్గమైంది. వేరే వాడు తీసుకెళ్తున్నాడంటే నరకమైంది. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకుంటే ఏంటి? నేనే వెళ్ళే చోటికి నేను వెళ్ళాలి, పరేచ్ఛతో కాదు అని మీకు తెలిసిపోయింది అనుకోండి. నేను ఇక్కడ ఉంటాను అన్నవాడిని ఇక్కడ ఉండొద్దు అని పంపిస్తే వాడికి అది నరకం అండి. నరకాలు అంటే స్వర్గం అంటే వెళ్ళడం అనుకోబాకండి. నేను ఇక్కడ ఉంటాను అనుకున్నవాడిని పరమాత్ముడు పంపేస్తాడు. అది ఎట్టొచ్చిందండి? ఎవడు స్వరూపాన్ని విక్రయం చేసి పరేచ్ఛకు అమ్మేస్తాడో వాడు వెళ్ళిపోదు. ఎందుకు వెళ్ళాల్సి వస్తామండి? మీరు వెళ్ళిపోండి అని నేను చెప్పాను అనుకోండి, ఈయనకి ఎందుకు వెళ్ళాల్సి వస్తామని చెప్పండి. ఇప్పుడు లోకంలో ఒక్కొక్కరి ఇక్కడి నుంచి వెళ్ళు అని మీరు అన్నారండి. ఒక కుక్క వచ్చింది లోకానికి, దాన్ని వెళ్ళి ఇక్కడి నుంచి అంటే దేవేంద్రుడి యొక్క సభలో విశ్వామిత్రుడు త్రిశంకుని పంపించినట్టుగా వెళ్ళిపో అని దేవేంద్రుడు చెప్తే వెళ్ళిపోయేది కాదండి. దేవేంద్రుడు అధిపతి కాదు దానికి. ఏదో ఒక శక్తి ఉంటేనే అతను వెళ్ళగలడు. ఇప్పుడు నేను కూర్చుని ఉన్నాను, ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, ఒక లోపల కూర్చున్నాడు. నువ్వు వెళ్ళిపోయి బ్యాంక్ మేనేజర్ చెప్పగలడు అంటే అక్కడ ఉన్న కౌంటర్ దగ్గర కూర్చుని కస్టమర్ని నాదే బ్యాంకు నువ్వు వెళ్ళిపోని చెప్పలేడు. దేవేంద్రుడికి కూడా ఆ శక్తి లేదు. అటైతే దేవేంద్రుడు ఏ శక్తి చేత త్రిశంకుని వెళ్ళిపోమని చెప్పాడు? అపరాధ భావం ఉంది త్రిశంకుని. మనలోనే అపరాధం కూర్చుని నువ్వు వెళ్ళిపోని చెప్తే వెళ్ళిపోయేదానికి సిద్ధంగా. ఆ అపరాధం లేనటువంటి వాడికి వెళ్ళిపో అని చెప్పినా కూడా ఉండు అని అర్థం బోధిస్తుంది అంటే అర్థపోతే కదా. అంటే ఇప్పుడు మనకు వెళ్ళు అంటే ఇప్పుడు స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు స్వర్గమే గమ్యమైతే వెళ్ళిన వాళ్ళు కిందకు వచ్చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి స్వర్గం చాలు, ఇంక వద్దు, ఇంటికి వెళ్ళిపోదాము, తిరుపతికి వెళ్ళిపోదాము అనుకుని వచ్చేస్తారు. అదే భగవంతుడు చెప్తున్నాడు. ఇవన్నీ దేనికోసం చెప్పారు? 3 కర్మలు ఉన్నాయి. అకర్మ, కర్మ, వికర్మ. అకర్మ అంటే చెయ్యొద్దు అని చెప్పిన కర్మల్ని ఎందుకు చెయ్యొద్దు అని మీరు యోచిస్తే, ఈ కర్మ చేస్తే నాకు కష్టం వస్తుంది, తదనంతర ప్రతిపత్తి అంటే ఇప్పుడు సుఖంగా ఉంది తర్వాత కష్టం వస్తుంది అన్న కర్మలు కొన్ని. ఇప్పుడు కష్టంగా ఉంది, ఇప్పుడు సుఖంగా ఉంది, తర్వాత కష్టంగా ఉంటుంది అన్నది రెండో కర్మ. అసలు సుఖానికి సంబంధమే లేదు అన్న కర్మ శాస్త్రవిహితమైన కర్మ. ఇప్పుడు కర్మ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు అడుగుతాడు, ఏదో సినిమాలో అడిగాడు, నీకు ఏ రంగు ఇష్టం? నాకు పచ్చగా ఉంటే ఇష్టం. ఎందుకు పచ్చది ఇష్టము అని అడిగారు అనుకోండి, ఏం కాదు చెప్తారు? కర్మలు అన్కాజల్ అన్నాడు. అంటే కారణమే చెప్పని కర్మలు కొన్ని చేస్తూ ఉంటాం. ఎందుకు పచ్చదాన్ని వినాలా? ఎందుకు ఉప్పు అంటే ఇష్టం? మనకు హేతు లేదు. ఇష్టం చెప్పవలసిన దాంతో చేస్తున్నాం. దాన్ని రుక్కను తర్కం చేత విచారింపదగినది ఏదైతే లోకంలో ఉందో అవన్నీ రుక్కులు. తర్కంతో విచారించబట్టి నాకు ఇదంటే ఇష్టము అన్నాడు. ఎందుకు అని అడుగుతాడండి. లోకమంతా ఎందుకు ఎందుకు అనే ప్రశ్నతో లోకాన్ని నడుపుతూ ఉంటుంది. నాకు
ఇష్టము అంటే ఎందుకు, వాడు సమాధానం చెప్పలేదంటే వాడి వశంలో లేదని అర్థం. అంటే కారణంతో ఉన్నటువంటి కర్మలకి ఎందుకు అనే దానికి సమాధానం వస్తుంది. ఎందుకు ఎందుకు అంటే సమాధానం చెప్పలేదు అనుకోండి, వీడికి కష్టం వస్తుంది. నువ్వు కారణం చెప్పు, నువ్వు ఏమైనా చేయంటాడు. వాడు కారణవాది. వాడు కారణం ఏంటంటే ఈజ్ డ్రివెన్ బై కాస్. అంటే కాసు ఉంటే ఏమైనా చేసేస్తాడు. ఒకడు అకారణవాది, వాడికి కారణం లేకపోయినా ఏదైనా చేస్తాడు. ఎవడు గొప్పవాడు? ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు శ్వాస తీసుకోవాలి అంటే చెప్పాడు, మూలమైనటువంటి కారణము అకారణమే అయింది. మీకు ఎందుకు శ్వాస తీసుకోవాలి అని ప్రశ్న వేస్తే శ్వాస ఎందుకు తీసుకోవాలో తెలియనటువంటి వాడొకడు శ్వాస తీస్తున్నాడు కదా. కాబట్టి అత్యంత ప్రాణోహి భూతానాం జ్యేష్టం అన్నాడు. ప్రాణము భూతములకు జ్యేష్టము, అది పెద్దది. దాన్ని అతిక్రమించి, అదే ధర్మాన్ని అతిక్రమించి కారణం లేకుండా పనిచేస్తుంది. మీకు కారణం లేకుండా అంటే ఎందుకని? ఇప్పుడు కర్మల గురించి చెప్తున్నారండి. ఇప్పుడు మీరు యోచించండి, మీరు కర్మ చేశారు, మీకు గుండె దడదడ కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకోరండి? డాక్టర్ దగ్గర పరీక్ష ఇచ్చామండి. పరీక్ష చేస్తే మనం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు వాడికి హార్ట్ ఎన్లార్జ్ అయ్యింది,